అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేస్ అగ్ని ప్రమాదంపై మృతుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కంపెనీ యాజమాన్యం తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్సీజెడ్లో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి దాదాపు 17 మంది మృతి చెందినట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దీనావస్థ స్థితిలో ఉన్నారు. మనతో పాటు ఇక్కడ బాధితులు ఉన్నారు. ఈ కంపెనీ దగ్గర వాళ్ళకి న్యాయం కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇందులో వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఇందులో ఎవరి తాలూకా బంధువులు పోయారు లేదా ఎవరు గాయపడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు మీరేంటి, అసలు మీరు చెప్పండి. అసలు మీ తాలూకా ఎవరు? మాకు తారీఖండి మాకు తమ్ముడు అవుతాడండి. తమ్ముడు నిన్న సాయంత్రం డ్యూటీకి వెళ్ళాడు. పొద్దున్న ఇంటికి వస్తాడని చూసుకుంటున్నాము, రాలేదు. మాకు ఏ సమాచారం తెల్లలేదు. ఇలా కంపెనీలో చచ్చిపోయినారనేసి టీవీలో నుంచి వెళ్ళని వస్తే అప్పుడు సాయంత్రం చూసుకున్నాం. కానీ పోనీ మనిషి ఉన్నాడా చచ్చిపోయినాడని కంపెనీ వాళ్ళు కానీ ఎవరు కానీ మాకు చెప్పలేదు. ఏ ఒక్క సమాచారం తెల్లలేదు. బాడీ ఉంటుందని చూసాము, బాడీ కూడా ఎక్కడ కనపడలేదు. పోనీ ఆ బాడీ అన్నా చూసుకుందామని వచ్చాము. ఆ బాడీ కూడా మాకు ఎక్కడ కనపడనివ్వలేదు. ఇంకా అదేనండి. కంపెనీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడండి, ఏం చెప్పలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు శవాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి మీకు తెలుసా? మీరు అక్కడికి అంటే కేజీసీలో ఉన్నాయని అంటుండ్రు. ఏం చెప్పలేదు. కేజీసీలో ఉన్నాయి శవాలు అంటుండ్రు, అంతే. ఇంకా ఏం చెప్పలేదు. మీరు చెప్పండి ఏం జరిగింది. అంతే, ఇంకా ఆయన చెప్పినట్టుగా ఇంకా ఆ బాబే తమ్ముడే ఇందులోనే డ్యూటీ చేస్తున్నాడు. ఈ కంపెనీలు ఎన్నాళ్ళుగా చేస్తున్నాడు? 6 నెలలు బట్టి 6 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు. 6 సంవత్సరాలు బట్టి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి మీకు తెలియదా? అసలు ఎవరు పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు? కంపెనీ వాళ్ళు కాదు, ఎవరైనా చెప్పలేదు. మరి ఇప్పుడు ఎక్కడ ఎందుకు కూర్చున్నారు ఈ కంపెనీ దగ్గర? అంటే మాకు ఏ కబురైనా వస్తుంది చెప్తారు అని కూర్చున్నాము. మీ అబ్బాయి పేరు? అబ్బాయి కాదు, అల్లుడు. సన్నసినాడు, వేగి సన్నసినాడు. మోలజంప. చెప్పండి అసలు మీ తాలూకు ఎవరున్నారు ఏంటి? మా ఆడపడుసలు ఆయనండి, వేగి సన్నాసినాడు. చూసారా మీరు మృతదేహాన్ని? తెలీదండి, చనిపోయినట్టు లిస్టులో ఉంది కానీ బాడీని అయితే ఇప్పుడు చూపించలేదు. అది ఏమైందో తెలియలేదు. కంపెనీ అసలు పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఎంతసేపు ఎంతసేపు కూర్చుంటారు? మీకు ఎవరు మరి 1 గంటకి వస్తారు. సీఎం చూడండి అన్నారు, ఎంపీ వచ్చి. ఏది తెలియలేదు. చంద్రబాబు నాయుడు వచ్చి ఏదైనా మీకు చెప్తారు, హామీ ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉన్నారో ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏడుపులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదంతా చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే నిన్న ఉద్యోగం కోసం వచ్చి తిరిగి ఇంటికి చేరుకుంటారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇది ఒక మింగుడు పడిన విషయంగా చెప్పుకోవచ్చు. అసలు చనిపోయిన వ్యక్తుల పేర్లు ప్రకటించారు తప్పితే వాళ్ళని చూపించలేదు. మృతదేహాలు ఎక్కడున్నాయో తెలియదు. కనీసం ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కనీసం యాజమాన్యం ఇదే సమాచారం ఇవ్వలేదు. ఏదో న్యూస్ ఛానల్లో చూసి అక్కడ ఇక్కడ మాటలు విని ప్రమాదం జరిగింది పలానా కంపెనీలని తెలుసుకొని వచ్చి ఇక్కడ అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రాత్రంతా కూడా ఇక్కడే కూర్చొని వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతదేహాలకు సంబంధించి కూడా సమాచారం ఇచ్చి మా మృతదేహాలు కూడా మాకు ఎప్పుడు అప్పచెప్తారో తెలియని దిక్కుతోచని స్థితిలో వీళ్ళంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పి ఒక ఆశతో అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మరోవైపు కంపెనీ కూడా కనీసం ఇంతవరకు పట్టించుకోలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇంత దారుణమైన ఘటన, ఇంత అత్యంత హేయమైనటువంటి ఆ చర్యగా, ఒక యాజమాన్యం చర్యగా దీన్ని మనం చూడొచ్చు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, అచ్యుతాపురం నుంచి.